విభజన జరిగింది. జరిగింది సార్, జరిగింది. విభజన జరిగింది. అది కాదు సార్, ఏదో చెబుతున్నారు కదా, గది చెప్పుండ్రి. నేనే హైదరాబాద్ ని సైబరాబాద్ ని అభివృద్ధి చేశాను. సరే, మీరు ఎక్కడైనా ఈ మాటే చెప్పుకుంటుంటారులే సార్, చెప్తానే ఉంటారు కదా. అది కాదు సార్, ఇంకో మాట ఏదో చెప్తా అన్నారు కదా, గది సార్, గది చెప్పుర్రి. నేను చేసిన ఒక నగరం తెలంగాణకి వెళ్ళింది. వాయమ్మని మంచిగుంది ముచ్చట. హైదరాబాద్ తెలంగాణకు పోవుడేంది? హైదరాబాద్ తెలంగాణలోనే ఉంది సారు. మీకు తెలవని చరిత్రలా సార్? గదేంది గట్లంటారు? హైదరాబాద్ తెలంగాణలో కాక ఎక్కడున్నది? మంచిగుంది కదా, గీ అన్ని ఇడిచేయరు గాని ముచ్చటేందో చెప్పురి సార్. ఈ రోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. గిది కదా చెప్పవలసింది. ఇన్నర అనుల్లా ఓ రేవంత్ సారు, మీ గురువు గారు చంద్రబాబు సారేమో చెప్తున్నాడు ఇనుండ్రి. ఈ రోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. గిదుల్లా రేవంత్ సార్ దినం ఏమంటున్నాడో ఇంటనే ఉన్నాం కదా. తెలంగాణ రాష్ట్రం బికారి రాష్ట్రం అయిపోయింది అన్న కాడికి చెప్తుంటాడు. కానీ చంద్రబాబు సారేమో హైదరాబాద్ దేశంలోనే నెంబర్ 1 అన్న కాడికి చెప్తున్నాడు. ఇక హరీష్ అన్న ఏం చెప్తున్నాడో కూడా ఇనుండ్రి. ఏమన్నా అడిగితే పైసలు లేవు, నన్ను ఘోషణ పైసలు లేవు అంటాడు. లేవా? మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెడుతున్నావు, అందాల పోటీలకు 100 కోట్లు పెట్టినావు, నీ మన్మంతో ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. నువ్వు పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే, అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా. నిజమే గానుల్లా, కోసినా రూపాయి లేదు, గుంజినా రూపాయి లేదనే రేవంత్ సారు మూసి కడతా, ముక్కు మూసుకోకుండా 3 మునకలేసే కాడికి తీసుకొస్తా, పిల్లలకు మూసి అని పేరు పెట్టుకునే కాడికి తీసుకొస్తా అంటాడు కదా. మరి రూపాయి లేదంటాడు, గీ అన్నెట్లనుల్లా? ఓ జనాలు, రూపాయి లేదు రూపాయి లేదనుకుంటా పనులన్నీ పడావ పెడుతుండు, పథకాలన్నీ సజ్జలెక్కిస్తుండు. చూసుకోండి జరా. వాళ్ళ గురువు గారు కూడా తెలంగాణ దేశంలో నెంబర్ 1 అంటుండు. కేసీఆర్ సార్ ఎంత డెవలప్ చేసిండో ఆయనకు మాత్రం తెలియదా ఎట్లా? 6 గ్యారంటీల మీద గట్టిగా నిలదీయకపోతే కష్టమే ఉంటది కావచ్చు. అయితే ఇటు నుర్రి 6 గ్యారంటీల మీద జనాలు ఏమంటున్నారో. 6 గ్యారంటీలలో ఈరోజు బస్సులలో ఉచిత ప్రయాణం మీకు వస్తుందా లేదా చెప్పండి? టికెట్ లేని ప్రయాణం వస్తుందా లేదా? పాపముల్లా పాపము కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మీటింగులనట వస్తున్నాయా అంటే రేవంత్ సార్ అన్నట్లు పాలపిట్టల లెక్క ఇందిరమ్మ చీరలు కట్టుకున్న వాళ్ళంతా ముఖం సిట్లిచ్చి ఏం వస్తలేవంటుండ్రు.